క్యాసెట్స్ వారు సమర్పిస్తున్న జానపదుల ఒగ్గు కథ శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ రెండవ భాగం. కథకులు ఒగ్గు కథ సార్వభౌముడు శ్రీ ఒగ్గు ధర్మయ్య, సహాయకులు ఆంజనేయులు, డోలు సోమరాజు, తాళం శ్రీనివాసు, గజ్జలు వెంకటేష్. ఈ క్యాసెట్ మీకు అందిస్తున్న నిర్మాత కాదూరి గణేష్. అయ్యయ్యో దైవమా, అటువంటి బదుల కాడి పిల్లలంతా కాటి రేవుల పండుగ చేసుకుంటున్నారట. యాప కొమ్మల మెడలకు కట్టినారు, డొక్కల సాగు సప్పలు కొట్టినారు, కొమ్మలకు జాదు పెట్టినారు, మట్టితోటి ఎడ్లను తయారు చేసినారు, 4 బండలు పెట్టినారు, 3 దిక్కుల 3 బండలు పెట్టి మీద ఒక బండ పెట్టి మరి ఎడ్లను తయారు చేసి అటువంటి గుడి లోపల పెట్టి ఉడుకుడుకు అన్నం తీసుకొని ఒకళ్ళు ఇసిరి కొడుతుంటే ఒకళ్ళు తీసుకొని తింటున్నారు. అమ్మో, రేవుల పండుగ చేస్తున్నారు పిల్లలంతా. కాగొల్ల పెద్దిరాజు పిల్లలు చేసే పండుగ చూసిండు పెద్దయ్యో. యాదవుల పెద్దిరాజు పెద్దయ్యా, పెద్దిరాజు పిల్లలు చేసే పండుగ ఇంత బాగున్నది, ఇదేం పండుగ కావచ్చు అజ్జాన్ బావుడు పెద్దయ్యా. పెద్దిరాజైనా పెద్దయ్యా, పెద్దిరాజు ఎల్లిండు పెద్దయ్యా, ఇది ఏమి పండుగున్నది పండుగున్నది, ఈ పండుగ అడిగేదా పిల్లలను, ఈ పండుగ అడిగేదా పిల్లలను. ఇక నా పిల్లల దగ్గరికి వచ్చిండు పెద్దయ్యో. ఓ పిల్లలారా, ఇది ఏం పండుగున్నది, అద్దద్దా అన్నారు పిల్లలు. నా పసులు చేనుల వల్లేదు, నా పసులు చేనుల వల్లేదు అని ఉరుకుతున్నారు పిల్లలే. పెద్దిరాజు కళ్ళ చూసిండు. ఓ పిల్లలారా, మిమ్మల్ని నేను ఒట్టనీకి వస్తలేను, మీ పసులు నా చేనుల వల్లేదు, మీరు చేసే పండుగ ఏమో పండుగ ఉంది, చాలా మంచిగా ఉన్నదయ్యా ఈ పండుగ, ఈ పండుగ ఇది ఎందుకని చెయ్యవాలే పిల్లలారా, ఎందుకని చెయ్యవాలే పిల్లలారా, ఈ పండుగతోని మోక్షమేంది పిల్లలారా, పండుగతోని మోక్షమేంది పిల్లలారా. ఓ పిల్లలారా, ఈ పండుగతోని ఏం మోక్షం ఉంది, పండుగ ఎందుకని చెయ్యాలి పిల్లలారా, చెప్పుండి పిల్లలారా. అయ్యయ్యో, నీ పేరేం పేరు స్వామి అని అడగగా, నా పేరు యాదవుల గొల్ల రాజు, గొల్ల పెద్దిరాజు అంటారు. అయ్యయ్యో పెద్దిరాజా, మరి ఈ పండుగ ఎందుకు చేయాలి నన్ను మమ్మల్ని అడుగుతున్నావు? మరి దీని పేరు కాటిరేవుల పండుగ అంటారు. ఈ పండుగ చేసినట్టుంటే కన్ను అయిన పసలకు కళ్ళు వస్తాయి, కాళ్ళు చక్క లేనాటికి కాళ్ళు వస్తాయి. మరి ఎటుగా పెడితే కనుక కట్టినని పసలు కట్టి ఎంత అయినా మరి ఏడాదికి ఒకసారి పండుగ చేస్తే పసలు మంచిగా ఉంటాయి. మేము ఏడాదికి ఒక్కసారి ఈ పండుగలు చేసుకుంటాం. అయ్యో పెద్దిరాజా, సరే మంచిదన్నాడు, ఇక్కడ చేసే పండుగ జర్రా మా పసల కాడ ఎయ్యరయ్యా పిల్లలు, పిల్లలు ఏమి సామాన్లు పట్టినా తెచ్చిచ్చదా, ఏమి సామాగ్రి పట్టులో నేను తెస్తా, మీరు చేసే పండుగ జర నా పసల కాడ ఎయ్యండి పిల్లలారా. మరి అన్నంత లోపల కనుకేమి ఆ పిల్లలు కనుక కోమటింటికి పోయినారు. ఎప్పుడైతే కనుకేమి బెల్లం తెచ్చినారు, కొద్దిగా బియ్యం తెచ్చినారు, మరి పసుపు కుంకుమ తీసుకొచ్చిర్రే, జాజు తీసుకొచ్చిర్రైనా. మరి పెద్దిరాజు ఆవుల మంద కాడికి వచ్చిర్రు. వాళ్ళు కనుక మామిడాకు దూరణాలు కట్టిరు, ఆవుల కొమ్ముల కనుక జాజు పెట్టిరు, డొక్కల్లా జాజు సప్పలు కొట్టిరి. మరి కాటిరేవుల దేవుడు అని ఒక గుడి పెట్టినారు. మరి మట్టితోటి కనుక పసలు చేసిర్రు, గుళ్ళె పెట్టిర్రు, గుళ్ళె దీపం పెట్టిరి. మరి పరమన్నం వండినారు, ఒకళ్ళు ముందు ఉరుకుతున్నారు, ఒకళ్ళు వెనకిసిరి కొడుతున్నారే. మరి ముందర ఉరుకుతుంటే కనుక వెనక ఇసిరి కొడుతుంటే ఫస్ట్ ముద్ద వచ్చి పెద్దమదే ఒళ్ళబడ్డదమ్మా. గాదల్లి పెద్దమ్మ, గాదేవి పెద్దమ్మ ఒళ్ళ పడ్డప్పుడు గురుడో
నోట్ల పెట్టుకున్నదమ్మా పెద్దమ్మో తొలిముక్క నోటిలోన పెట్టినది నోటిలోన పెట్టినది తొలిముక్క ఎప్పుడైతే నోటి లోపల పెట్టుకున్నదో గజవీర సోమన్న మెచ్చుకున్నాడు ఇదే నీకు సంతానమై నిలుచుగాకో 5 ఏళ్ల అస్తము గజవీర సోమన్న ఎప్పుడైతే మీదికెళ్ళ మోపగా అటువంటి పెద్దమ్మ ఆవులకు పండుగ చేసినాక లేగలకు పండుగ చేసినాక పెద్దయ్యో కాళ్ళు చక్కగా లేని ఆవులు కళ్ళు చక్కగా అవుతున్నాయి కళ్ళు లేని ఆవులకు కళ్ళు వస్తున్నాయి ఈయన కట్టన్న ఆవులు కనుకనేమి అంబోతు ఉరుగుతున్నది ఆవు కడతాయి ఉన్నది ఇక లేగలకు అంటున్నాయి ఆవులమ్మో ఇక మొగలగల చూసినాడే పెద్దయ్యో కొడుకు లెక్క చూడబట్టే పెద్దిరాజు ఆడి లెగల చూసినాడు పెద్దయ్యా బిడ్డలానుకుంటాడేవి పెద్దిరాజు అమ్మను లేగల ముద్దాడుతున్నాడు పెద్దయ్యా ఆవుల మందను గోవుల మందను కొట్టుకొని కళ్యాణపట్నం పనుడు భాగం వచ్చిండు మరి ఇక్కడ ఉండేతందుకు తావు నికారం ఏర్పాటు చేసుకుంటా గాని ఇక్కడ ఉండని ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరు అడిగొస్తా మా పెద్దమ్మ ఇక్కడ మీరుండు అన్నాడు బోయిలకు చెప్పినాడు ఎదవలోరి పెద్దయ్యా పెద్దిరాజు బయలుదేరలేను పెద్దయ్యా ఈడుకోగా దగ్గర పెద్దిరాజు తాను బయలు ఎల్లిండు పెద్దయ్యా అందరానే వచ్చిండు పెద్దయ్యా చిన్నగానే వెళ్ళేగా పెద్దయ్యా తాను బయలు ఎల్లిండు పెద్దిరాజు ఏమినంటాయున్నాడు పెద్దయ్యా అటువంటి రాజ పెద్దిరాజు కనుక వీడికో దగ్గర యాడికొచ్చిండు పెద్దిరాజు కళ్యాణపట్నం వచ్చిన కల్లా కళ్యాణపట్నం లోపల ముత్తరాశ తల్లులు 7 అమ్మా మరి ముత్తరాశ తల్లులే వాళ్ళకు మొగడు చచ్చిపోయినాడు 7 ముండలు బంగారు కొండలైనా అచ్చిరు మీద కూర్చొని వెనక కళ్యాణపట్నం పరిపాలన చేస్తున్నారు రాజమేలుతున్నారు రామన్న రామా అమ్మా దేశమేలుతున్నారు రామన్న రామా అమ్మా ముత్తరాశే తల్లులు మొగడు దచ్చే ముండలు అటువంటి బంగారి కొండాలే రామకి దేవో వాళ్ళు రాజ పరిపాలన చేస్తున్నారమ్మో మరి వాళ్ళ కచ్చేరి ముందడికి పెద్దిరాజు వచ్చాను రాజపెద్దిరాజు చేరవచ్చు ఏమంటాయున్నాడు అజానుభావుడు పెద్దయ్య ఎర్రగొల్ల కులంలో వంగి సలాం పెట్టేది లేదు వాళ్ళ దగ్గర వెళ్ళబడ్డాడు పెద్దయ్య గొడ్డలి భుజం మీద ఉన్నది ముష్క దుప్పటి ఒలాటేసుకున్నాడు పెద్దయ్యా ముత్తరాజు తల్లుడు కళ్ళ చూసిరు ఎవరు వచ్చినా కంకెడి మిసాలోడు వచ్చినా మనకు ఇంక సలాం కొట్టేది మరి వీరు ఎవడిగా వచ్చు వంగి అసలే సలాం కొడతలేడు వంగి దండం అంటలేడు ముత్తరాజు తల్లులు కూర్చున్న వాళ్ళు గుప్పినవాడు లేచినారే రామరామా ఏమినంటా ఉన్నారమ్మా రామరామా ఓరి ఎవడవురా మానుడారా ఓ మానుడా ఓ తల్లుడారా ముత్తరాశ తల్లుడారా మా ఎర్రగొల్ల కులముల వంగి సలాం కొట్టేది లేదు 7 ఏళ్ల శనమ్మో అమ్మా చెల్లెలా అక్క ఎసొంటి వాళ్ళు వచ్చినా మన కొంగి సలాం పెడతారు అవునవును వీడు ఎప్పటిగా వస్తునే ఏమో ఇంత మిసాలు పెట్టుకొని వచ్చిండు ఏదో పెద్ద గొడ్డలు పట్టుకొని వచ్చిండు అవు వచ్చి మనకు వంగి సలాం పెడతలేడేందే సలాం ఎందుకని పెడతలేకుండా వస్తునే ఏమో ఎవడో ఉన్నట్టుంది
వీని గట్టిగానే అడుగుదాం గట్టిగానే అడగాలి. చెరువుకెళ్ళి వాళ్ళు దిగబట్టి దిగుతుండ్రు ఆయ్ గొల్లవాణి దగ్గర వచ్చినారు ఎవరయ్య మీరు మాది కనుకనేమి యాదవ కులము నా పేరు యాదవుల పెద్దిరాదంటారు ఎర్రగొల్ల కులం లోపల మేము వంగి సలాం కొట్టేది లేదు వంగి సలాం గిన్నె పెట్టినట్టుంటే మీ కనుక ఎదురుగొయ్య కీడు మా గొల్ల కులంలో మేము సలాం పెట్టొద్దమ్ము తప్పులు పట్టుకోకుండ్రి తల్లి అరే నేను మీ ఊరికి వచ్చిన ఆవుల మందను గొదల మందను కొట్టుకొని వచ్చిన నా భార్యను తీసుకొని వచ్చిన మీ పర్మిషన్ కావాలి నేను ఇంత గుడి చేసుకుంటా అయ్యో మరి నీ పేరు కనుక మీరు గొల్లవాళ్ళ నీ పేరు పెద్దిరాజనా అమ్మా తల్లారా మీరు కనుక కొద్దిగా అంతా నా కనుక ఇక్కడ ఉండేందుకు జాతి నా కనుక ఇవంటున్నారు అని పెద్దిరాజు ఏమంటాడు కనుకనేమి కొంచెమంతా ఈ జాతి కాగితం రాసి మనగని ఎందుకంటే వచ్చినవు ఏమి సంగతి ఉన్నది గొల్ల పెద్ది రాజా నాకు అమ్మనాడి వీళ్ళలేదు నాయన మోచిన్న బాలు లేడు మేము 5 అన్నదమ్ములము గజవీర సోమన్న కలల కల చెప్పిండు నీళ్ళ నీడ చెప్పిండు ఆవులను గోవులను మంచుకొని వచ్చిన ఈ కళ్యాణ పట్నంలో సోమన్న నాకు సంతానం ఇస్తాడు నేను అందుకే వచ్చిన గొల్ల తల్లి మనకి ఈయన దేవుడికి ఈయనకి ఇస్తాడా గజవీర శంభుదేవుడు అవునే దగ్గరున్న వాళ్ళకి పట్టు పర్వ తక్కువ అన్నట్టు ఆ దేవుడు మేము ఈయనే మా దగ్గరే ఉన్నాడు మనకేం సంతానం ఇస్తలేడు కానీ గీనే గా దేశంకి వెళ్ళి గీ దేశం వచ్చిన వానికి సంతానం ఇస్తాడు గజవీర సోమయ్య తెల్లారులేస్తే మనం వీడ అయినా గజవీర వాడేడుస్తున్నాం సోమన్న గుళ్ళు మాసిపోయినట్టు అయినాయి అల్లా కొంగల పియ్యి పిట్టల పియ్యి అవి పాడువాట గుళ్ళు గాది గల్ల దేవుడే లేడా గుడిపాడు పట్టది గుళ్ళె లింగమే లేదు నీకేడ సంతానం ఇస్తాడయ్యా అయ్యయ్యో ముత్తరాశ తల్లులారా భగవంతుడు ఇయని ఎక్కువని గాని మీకేది కావాలంటే నేను అది ఇస్తున్నాను మరి మేము గనక ఉండే తందు గనక ఏమి తావులిస్తే గనక మాకేమి ఇస్తామని అడిగిరి పొద్దేడు పాల కావాలి పంపుతున్నాడు మా పేడు పాల కావాలి పంపుతున్నాడు పొట్టుకుంటే ఆగబడితే మీకు ఇస్తానన్నాడు మరి సరే మంచిదని చెప్పంగానే కనుక పెద్దిరాజు వాళ్ళతోటి విజయాలు తీసుకొని వచ్చిండు కళ్యాణపురి పట్నం భాగమందైనా ఇక ఉండ గుడిజలేసిండు పెద్దయ్యో కళ్యాణపురి పట్టణం పరడు భాగమందు గుడిచెలేసుకొని ఆ గుడిచెల పేరు ఏమంట పెడుతున్నాడు శ్రీకాశి పెళ్లి అంట పేరు పెట్టే శ్రీకాశి పెళ్ళి అంట పేరు పెట్టి అన్న 4 గుడిచెల పేరు ఓ దేవుడా రామ 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 శ్రీకాశి పెళ్లి అంట పేరు పెట్టరు గాదేవి పెద్దమ్మ గాదల్లికి పెద్దమ్మకి ఏమైతున్నదిలో గాదేవి పెద్దమ్మ ఆ తొలి బుక్క పడ్డప్పుడే తల్లి కనుకనే వినేలాటే పోయిందట అమ్మవారు పెద్దమ్మ గాదేవి పెద్దమ్మ పెద్దిరాజు గురుడు మరి ఆవుల మంద మంచిగా ఉన్నదే గోవుల మంద మంచిగా ఉన్నది ఇప్పుడే మనం కనుక శంభుదేవుని గుల్లాట గుళ్ళు శుద్ధి వాడదాం గుళ్ళు ఎట్లున్నాయో చూద్దామన్నారు తాతిమ్మ పురుషులైనా మరి శ్రీకాశి పెళ్ళ కాడికి వెళ్ళి మరి పంచమంగళారు తీసుకున్నారు గంధం కాస్తూరి తీసుకున్నారు చెంబుతోళ్ళు నీళ్లు తీసుకున్నారు మరి గజవీరి శంభుదేవుని గుళ్ళ కాడికి వచ్చినారే గుళ్ళకాడికి వచ్చే వరకల్లా ద్వారం కాడ కంప కొట్టుందట మరి కంప తీసి పక్కకే సిరుగుళ్ళకి వచ్చే వరకల్లా మరి ఎప్పుడైతే కనుక పిట్టల పియ్యే పిక్కల మట్టుకుంది కాకుల పియ్యే కడపల మట్టుకుంది కొండ ఇంకా పియ్యే కొంకుల మట్టుకున్నది మరి పెద్దిరాజు పెద్దమ్మ గుళ్ళు శుద్ధి పడుతున్నారే అమ్మా మరి గుళ్ళు శుద్ధి పట్టి పియ్య ఎత్తిపోయంగా ఒక్క శివలింగం కనపడుతున్నది దేవుడు శివలింగం కనపడ్డప్పుడే పెద్దిరాజు గంగల కాడి పోయిండు కొత్త కుండతో నీళ్ళు తెచ్చిన శివలింగాన్ని అడిగిర్రి వాళ్ళు కనుక పువ్వులు కుంకుమ అలంకరణ చేసిరి
మరి అక్కడ పూజ చేస్తున్నారు మరి అగరబత్తీలు ముట్టించినారు శివ శివ శంభో శంకరమ్మ మేలా బోమా శివదంగమయ్యా శంకరమ్మ మేలా బోమా శివదంగమయ్యా గంగమ్మ నెత్తిలోన గౌరమ్మ సంకలోన గంగమ్మ నెత్తిలోన గౌరమ్మ సంకలోన ఏడాదికొక రోజు ఆ శివరాత్రి జాగారాలు శివరాత్రి జాగారాలు అది చేసేటి వారికెల్లా చింతలాల్ని ఏడా బాబు మా శివదంగమయ్యా శివ శివ శంభో రమా దేవ శంకర శంకర అని వాళ్ళు పూజ చేస్తుండగా శంకర హర 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 ఓం శంభో శంకర ఓం శంభో. అటువంటి కలిగినవి గజవీర శంభుదేవుడు గురుడో వాళ్ళకు నేను ప్రత్యక్షంగా తప్పదనుకున్నాడు. నాదున్న గంటలు 44 లక్షలు, నాదు లేని గంటలు 96 లక్షలు వేసుకొని గదేవాదంగాము బయలు వెళ్ళినాడు. అయ్యదంగా వెళ్ళిండు సంగమయ్య, చిన్నగాను వెళ్ళేగా సంగమయ్య, గనగన గనగన గంట కొట్టనే దేవదంగమయ్యా ఓ అయ్యదంగమయ్యా, గనగన గనగన గంట కొట్టనే దేవదంగమయ్యా ఓ అయ్యదంగమయ్యా, గంట కొట్టనే దేవదంగమయ్యా ఓ అయ్యదంగమయ్యా, బొమ్మర శంకు వట్టను దేవదంగమయ్యా ఓ అయ్యదంగమయ్యా, గోపుర శంకు వట్టనే దేవదంగమయ్యా ఓ అయ్యదంగమయ్యా. శంభో హర హర శంభో హర 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 భవతీ భిక్షాందేవ్. అలా 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 శివుడు దంగమయ్య గనగన 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 గంట కొట్టి బొమ్మను శంకు కొట్టి మారు వేషం మీద దంగమాది వేషం మీద వచ్చినాడు. మరి ఎరగొల్ల పెద్దవదేవి ఎరగొల్ల పెద్దిరాజు కనుక ఏమి పూజ మీద ఉన్న వాళ్ళ పంచమంగళారు తీసుకొని వచ్చిన దంగమయ్య పాదాలు గడుగుతుండ్రే రామ రామ, వాళ్ళు పాద పూజలల్లా అయ్యవట్టే స్వామి, మేము అడిగింది ఇస్తామా స్వామి? తప్పకుండా ఇస్తున్నారు. గోత్రం కొని ఆడతందుకు నాకు కొడుకు కావాలని అడిగింది. సరే మంచిది, నీ బుద్ధి నీ భక్తి నీ బహుకాలు మెచ్చుకున్నా గాని కాళ్ళు ఒక్క దగ్గరికి పెట్టు. ఓ సంగమయ్య, ఈ కొంగుల పలవి కొంగుల బలం ఇస్తే బాల పుట్టిరి కామవును బాల ఒళ్ళే పలవి సంగమా ఉలికిపోతుందమ్మా బాల దోషిట్ల పలవి సంగమా దోషిట్ల బలం ఇస్తే బాల తొల్లిపోతుందమ్మా దేవి సింగుళ్ళ పలవి సంగమా సింగుల బలం ఇస్తే దేవి గిల్లిపోవునమ్మా బాల ఇక ఏడిచ్చి పాడుపడతావు అయ్యా. ఓహో కొంగుల పొలం వేస్తే కొంట్రికమవుతుందంటివి, ఒళ్ళ పొలం వేస్తే ఒలికిపోతుందంటివి, సింగుళ్ళ పొలం వేస్తే చెల్లిపోతుందంటివి, దోషిట్ల పొలం వేస్తే దొల్లిపోతుందంటివి. ఏ పాటివి కొండిపెట్ట దిక్కులేనట్టు నా కాళ్ళల్లో ఏళ్ళల్లో మందులు పెట్టి నన్ను మలుపుకపోని వచ్చినవా నీ అసంటులో నమ్మరాదు నాయ్యా. ఏ నిన్నెందుకు తీసుకోపోతాడమ్మా? ఆయనకే కాలింకాలు 2 పిల్లలు, ఇంకా నువ్వెందుకు? అయ్యయ్యో సంతానం ఎట్లిస్తావు సంగమయ్యా? 2 కాళ్ళు ఒక్క దగ్గర పెట్టాలి, 2 చేతులు కిందికి వదిలిపెట్టాలి, అని అంగం దాపాలి, గర్వ పరిష్ట పరుండురాలు వై నిలబడాలి. చక్కని ఎరగొల్ల పెద్దమదేవి కరములు ముక్కిలించినది, సిరి పాదములు ఒక దగ్గర పెట్టిన తపోనిష్ట గరిష్ట పరుండు రాలై తపంబు ఏయగో. దేవతంగము ఓడి కడతడేమి ఓడిగడతలేవి పల్లెలు రోజుకొచ్చినాడు, అటువంటి కలిగిన శివుడు దంగమ ఏమంట ఉన్నాడు. ఫస్ట్ కాట్రేవుల పండుగ వేసినాడు, తొలి ముక్క పడ్డది అదే సంతానం అనుకోమని చెప్పి కోటనంత బాబులు బట్టి నోటి లోపాలేసిండే దేవదంగమయ్యా.
లేచిండో ఆ సంగమయ్య మా బుధువు లేచినప్పుడు కనుక ఏమి మరి కుక్కల దాకా కూర్చుండి పోయింది నా పిల్ల దాకా నడుచుకుంటూ పోయింది అయినా పచ్చి కొబ్బరి కళ్ళ పాల మీగడ కళ్ళ తడవేల నైజుంటి తేనె కన్నా మధురాకి మధురమైన ఈ సంతాన ప్రాయశం నోటికి ఎక్కలేని రుసులు కొట్టినాది ఇంకొక పాలాము దంగమా నాకు ఇచ్చిపోవు దంగమా కొంట దొరకాయి అమ్మా బాలా అంగట దొరకాయి బాలా ఇంకొక పాలాము దంగమా ఇచ్చిపోవు నువ్వు దంగమా ఇక చూసుకో గంటలల్లా జోలలల్లా ఇక దులుపు అయితే అడిగితే దొరికేటి కావమ్మో అందరికి ఇచ్చేటి కావమ్మో కొంటె దొరికేటి కావమ్మో కోమటోళ్ళ దగ్గర ఉండయమ్మో ఉండయి అసలు పొలాలు కావు అయ్యయ్యో సంతాన ఫలం ఇచ్చిండు అక్కడికే లేవలు వస్తురు చూడమని నడపగ్న పడవారు బ్రాహ్మణవరు శివపురం వెళ్ళిపాయనే మరి సంతానం తీసుకొని వస్తుండే పెద్దమదేవికి ఏమైతున్నది దేవతలున్నాడే 9 గడియలు నరమానలు 9 నెలలమ్మో ఒక్క గడియా నిండంగా ఓకిలింతలాయే రెండేసి గడియల్లా రోకులు ఘనమాయే 2 గడియలు నిండగా రోకులు ఘనమైన 3 గడియలు నిండగా ముద్ద పిండమైంది 4 గడియల్లో నవ సందులు ఏర్పడ్డాయి 5 గడియలు ఆవుసులు నిండి 67 గడియలు పడ్డాయి అమ్మో ఏడేసి గడియల్లా ఎవసాడినాది పిండం 9 గడియలు నిండ వచ్చినాయి పెద్దమ్మకు 9 గడియలు నిండ వచ్చినాయి కూర్చుంటే లేవరాదు లేస్తే కూర్చోరా శ్రీకాశి పెళ్ళి మరి తమ్ముడేరల కాడికి వచ్చిందాట అమ్మా దాసిబిడ్డలారా ఈ తర్వాత ఇంద్రమ్మా అమ్మా రూపాయి కాదమ్మా నా పేరు రూపావతి అంటారు చారానా చారణ కాదమ్మా నా పేరు శారదాబాయి అంటారు ఆటానా ఆటాన కాదమ్మా నా పేరు అనుసూరి అమ్మా అంటారు నీ పేరేం పేరు అసలు పేరు నా పేరు అసలు పేరు ఏం పేరు అంటే అవు వెనకట మా వాళ్ళు మోటుగా పెట్టుకుండ్రు పింకు అని ఆ దినంలో పెట్టుకుని నీ పేరు పింఛని ఆ దినముల ఈ దినములు ఎవరు పెట్టుకోవద్దు నీ పేరేం పేరమ్మా నా పేరా మా మొగాయన ముద్దుకు పెట్టుకుని మొద్దు అని పిలుస్తాడు సక్కని దాసి బిడ్డలే పెద్దమదేవి రాగానే పంచమంగళారు చేసుకొని పెద్దమ్మ దగ్గరికి వచ్చి రవివారికి పంచమంగళారు దింపిరు ఎదుర్కొని ఏడుకొని కలియేడు వేళలకు తీసుకుపోయి ఆ ఎర్రగొల్ల పెద్దమదేవి కూసుంటే లేవరాదు లేస్తే కూసోరాదు 9 గడియలు నిండా వచ్చినాయి అమ్మా దాసి బిడ్డలారా నా పానమంతా ఎక్కువనో అవుతున్నదమ్మా ఎట్లయితుందమ్మా ఎడమకెళ్ళి కుడికి తిరిగినట్టు అవుతుంది ఆ కుడికెళ్ళి ఎడమ తిరిగినట్టు అవుతుంది ఎదకొచ్చి పక్క దంతుందే బిడ్డు ఓయమ్మో ఓ దేవుడు ఇది ఇట్నే ఉంటదా అమ్మో గట్టే ఉంటది అది గట్టే ఉంటది నీకు తెలియదు అయ్యో కొత్త దాని అయితే నీకే పేరుకుంటది బిడ్డ అమ్మో పోయాలి దాసి బిడ్డలారా కాలు తీసి కాలెత్తే కడుపులో గడుగు అంటుంది బిడ్డు మరి కూసుంటే లేవరాదు లేస్తే కూసోరాదు లేస్తే నడుము పట్టుకొని లేస్తున్నా కూసుంటే నడుము పట్టుకొని కూసుంటున్నా వీడు దాసిలారా నాకు ఎక్కడెక్కడో చాలా బుద్ధులు పుడుతున్నాయమ్మా ఏమిటి మీద పుడుతున్నాయా బుద్ధులు పుట్టిన నా ఇంటి మీద అమ్మా పుట్టిన నా ఇంటి మీద నాకు పుల్లాటం మల్ల మీద పారేటి నీళ్ళ మీద అమ్మా పారేటి నీళ్ళ మీద నాకు పాయకాన నీళ్ళ మీద అలాగిటానే అన్నదాని అన్న గారి ఏమమ్మా అవేనా అరుడు పాయకాన నీళ్లు కాదే పరిశుభ్రమైన నీళ్లు 10 మందిని అండగానే ఒక్కనాడ పాయకాల నీళ్ళు తాగలే అమ్మా పుట్టిన నా ఇంటి మీద అమ్మా పుట్టిన నా ఇంటి మీద నాకు పుల్లాటం మల్ల మీద చిరంజి పలుకుల మీద అమ్మా చిరంజి పలుకుల మీద నాకు ముక్కుల పక్కుల మీద అలాగిటానే ఏం మాటలంటారా ముక్కల పాకలు ఎట్టుడే అమ్మా నీకేమెరికనే నీకేం తెలుసు ముక్కల పాకలు వచ్చి మార్గాలు అయ్యయ్య బిడ్డలారా మీరు బిడ్డలారా మరి
గడియలు నిండ వచ్చినాక ఎక్కలేని బూకర కొట్టుకపోతుంటది అది ఇది పుల్లడి అవి వస్తువులు తినబుద్ధి అవుతాయి అత్తగారు అడివి అత్తగారు చూస్తే అత్త ఏం చేసి పెట్టది అమ్మగారికి ఎదురు చూస్తే అమ్మగారు ఏం చేసుకురారు అత్తగారు అడివి దేవునింటి తాళం పెట్టుకుంటది అన్ని వస్తువులను వేసుకొని ఎక్కడ చూసినా ఏం దొరకది ముక్కులా చేయి పెట్ట నోట్లా పెట్టుకొని బిడ్డు ఆ ముక్కుల పక్కులు తీసుకొని నోట్లు వేసుకుంటే మన చింతపండు రిక్కలు తప్పరించినట్టుంటది బిడ్డు దాసిలారా కూర్చుంటే ఎవరాదు లేస్తే కూర్చోరాదు మరి ఎప్పుడైతే దాసిబిడ్డలు పోయిర్రే కళ్యాణపురి పట్నం నుంచి మంగళ మంత్రసాలను తీసుకురాగా మరి మంగళ మంత్రసాలు వచ్చినారు కనుకనే పెద్దమ్మదేవి కానుప చేస్తామన్నారు చెలు బాలుడు గుట్టంగా ఎరితి ఉన్నదా ఎడమా కారు ఎన్నుగు దాపేరా కుడి కారు నాభి దాపేరా వీరై పువ్వులే పట్టిపోవట్టేనా నేను ఎనక ఉట్టాలి ఎట్లా ఉట్టాలి ఎట్లా ఉట్టాలి ఎడమా కాలురా ఎన్నుగు దాపేరే కుడి కాలురా నాభి దాపేరే మూలకమైతేరా ఉయ్యాల చంపాలా ఊగన పట్టేనా బాలుడైతేరా చక్కని బాలుడే బయట పడుతున్నాడే బాలుడు బయట పడ్డాడే బాలుడు ముట్టంగా బూదే బూలుపడి ఆకాశమైన అదిరనే మరి బాలుడు ముట్టంగా దేవాల దూతలు గడగడ వనికి భూలోకమంతా ఉయ్యాల జంపాల ఊయనే చక్కని బాలుడు బయట పడ్డాడమ్మా రామోజీ రామా మరి పొడిచపొద్దు కొంకమున్నది వెలుగది కొంకమున్నది బాలుడు కొంకలే సూర్యుడి కళ చంద్రుడి కళలైనా మరి ఈ ప్రయించామని పొట్ల చింతామని హరికాళ్ళ కనుక దామర పద్మం ఉన్నది మరి పిల్లగాన్ని కడిగినారు గాలిచ్చినారు కనుక బొడ్డు కోసినారు పిల్లగాన్ని ఎత్తి బట్ట కట్టిరు తల్లి కనుక చెవులలో దూది పెట్టిరు ఓపోసి ఎల్లి గట్ట తల్లి నోటికి అందించారు తల కొంగు తీసిరు తల్లికి నెత్తి కట్టిరి వాళ్ళ కట్నాలు కానుకలు తీసుకోమని మంగళ మంత్రసాన్లు వెళ్ళిపోం కనుక పిల్లలు లేని పిరితి బాలలు లేని పాములు ఎర్రగొల్ల పెద్దమదేవికి ఇక బాలుడు పెంచుతున్నదే మరి 1 రోజు 2 రోజులు 7 రోజులు వెళ్ళిపోతున్నాయి బాలవీరునికి ఇక ఇంతకింత బాలుడే 21 రోజు దగ్గర వస్తాయి ఉన్నాదో దాసిబిడ్డలారా తిప్పలాపురి పట్నం పోయి బట్టురాలు పిలుచుకరా పోనరమ్మా నా కొడుకు పేరు పెట్టనీకి అయితే నన్ను తొందరగా పోయి పిలుచుకరమ్మా అంటావు అల్లరే రాడి అల్లారే రాడో రాఘుమల్లేలు రాఘుమల్లేలో తీగ మల్లేలు అల్లరే రాడి అల్లారే రాడో రాఘుమల్లేలు రాఘుమల్లేలో తీగ మల్లేలు అంతాల కాపాల బయలెళ్ళినాదే రాఘుమల్లేలు రాజుమల్లేలో తీగ మల్లేలు అల్లనే రాడి అల్లానే రాడో రాఘుమల్లేలు రాఘుమల్లేలో తీగ మల్లేలు ఈడుకోగ దగ్గర యాడికొస్తాదో రాజు మల్లేలు రాజుమల్లేలో తీగ మల్లేలు ఈడుకోగ దగ్గర యాడికొస్తాదో రాఘుమల్లేలు రాఘుమల్లేలో తీగ మల్లేలు ఇట్లపూరి పట్నము దగ్గర వచ్చేరే రాజు మల్లేలు రాజుమల్లేలో తీగ మల్లేలు ఇట్లపూరి పట్నము దగ్గర వచ్చేనే రాఘుమల్లేలు రాఘుమల్లేలో తీగ మల్లేలు ఓ అయ్యగారులు బాబులోళ్ళు ఓ బ్రాహ్మణులు ఇళ్ళలో లేరా ఏమి అయ్యా కానం కృష్ణయ్య గుండ్ల మీద రామయ్య గారు శాస్త్రజ్ఞులు లేరా మీరు అందరం ఉన్నాం నా పేరు గుండ్ల మీద రామయ్య అని పేరు ఎట్లా వచ్చిందయా గుండ్ల మీద ఇల్లు కట్టినావు కాబట్టి గుండ్ల మీద రామయ్య అంటారు అయ్యయ్యో బ్రాహ్మణులు లేరా ఏమి ఉన్నాము నాయనా ఏంది కొడుక నీ అమ్మ పో అట్లంటారా ఆయన పీరయ్యా నాయన ఏం కావాలి బిడ్డ అందరు గుండ్లు కొట్టించుకుంటే వాళ్ళ పెద్దనాన్న చచ్చిపోయింది వాళ్ళ తద్దినమైంది కాబట్టి గుండ్లు కొట్టించుకున్నారు మరి నువ్వెప్పుడు చచ్చిపోతావే నేను చావాలిగా నీకు నాయన నీ అమ్మ పో ఏంద్రా నీ అమ్మ పో ఏం కావాలరా నీకు అందరు నీ అమ్మాళ్ళు కిర్ర చెప్పులు వేసుకొని తిరుగుతురే వాళ్ళ బర్రె చచ్చిపోతే వాళ్ళు జాంబవులకు ఇస్తే వాళ్ళు సగం పక్క చర్మం తోటి చెప్పులు కుట్టించిండ్రు వాళ్ళు కిర్ర దొడుక్కొని తిరుగుతుండ్రు మన బర్రె ఎప్పుడు చచ్చిపోతుంది పో బర్రె చచ్చినాక తాగుతుంది ఇక పాయి అమ్మ బాయి తాగుతా నేనురా నా బాయి
దుర్మార్గ ఇక ఏమినంటే ఉన్నాడే బట్టునే బ్రహ్మలు రామరామ నుటక బ్రహ్మలు రామరామ పంచంగల గట్టలే రామరామ ఆరనేతుల రామరామ వాళ్ళు కడుక్కొని రామరామ అందరానే వచ్చే రామరామ అటువంటి గారికి దేవి పెద్దమా దేవి దగ్గరికి వచ్చిండ్రు పెద్దిరాజు దగ్గరికి వచ్చిండ్రు వేదం చూస్తున్నారు అయినా మరి బాలవీరుని గారికి వేదాలు చూసినారు కూటాలు చూసినారు రాసులు చూసినారు ఎవరి గండం లేదు తల్లిదండ్రి గండం లేదు బాలవీరుడు పుట్టిన గడియలు బాగున్నాయమ్మా అయ్యయ్యో మరి బట్టు బ్రాహ్మణులమ్మా మరి వేదాలు కూటాలు రాసులు చూసినారు మరి ఎప్పుడైతే పాత పంచంగల గట్టల పాలనేతలు గడికి చూసేవరకల్లా మరి కళ్యాణపురి పట్నం లోపల మరి చిన్న మెల్లగానికి గజవీర శంభుదేవుని వరాన పుట్టిండు కాబట్టి గంటల మూగల్లా నీ కొడుకు కాటమా గరుడు కాటమయ్యా కాటమయ్యా అంటారే పేరు పెట్టినారే మరి గంటల మూగల్లా నీ కొడుకు కాటమయ్యా వాళ్ళు పేరు పెట్టి బట్టు బ్రాహ్మణులు వాళ్ళ కట్నాలు కానుకలు తీసుకొని వెళ్ళిపోయిండ్రాట మరి వెళ్ళిపోయినప్పుడు ఎరగొల్ల పెద్దదే పిల్లలు లేరు పేరు కొడుకులు లేరు కోరిక కాబట్టి బంగారు గర తొట్టెలు కట్టిరాదు తొట్టెల కొడుకును వండ పెట్టిరాదు నీకేమన్నా పాటలు వస్తాయా దాసిబిడ్డ ఎందుకు రావమ్మా మస్తు వస్తాయి ఇన్నొద్దులు ఎక్కడెక్కడో తీసుకుపోయేది కానీ ఇప్పుడు జర కళ్ళు నగర ఆస్తలేవు తక్కువ తీసుకుపోతుండ్రు అయ్యయ్యో పెద్దవ దేవి తొట్టెలు వేసింది ఎడవాకు 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 ఎడిగా ఎడవాకు ఎడవాకు ఎడుస్త నిన్నవరు ఎత్తుకుంటారు ఎడుస్త నిన్నవరు కళ్ళ గజ్జలు గొంతు కన్నవా గొంతు కళ్ళ గజ్జలు గొంతు ఇవాళ ఈ పొద్దు కదురోళ్ళు ఇళ్ళల్లా ఇవాళ ఈ పొద్దు కదూరి వారింట్లో ముద్దాల గద్దెనా కదూరి వారింట్లో ఎడుస్త జగదంబ ఎత్తుకుంటారా ఎడుస్త జగదంబ వస్తే ఊకుండు మీ అమ్మ జగదమ్మ వస్తే ఊకుండు మీ అమ్మ జగదమ్మ ఎంబెట్టి కొందమ్మా ఎండి తొట్టేలా ఎంబెట్టి కొందమ్మో పలువోసి కొందమ్మా పౌడి తొట్టేలా పలువోసి కొందమ్మా కొడుకును కాటమే తొట్టెలు వేసినాదే మరి ఎర్రగొల్ల పెద్ద జొలపాట వాడి రాదు అల్లల్లల్లా పిల్లలేని పీర్తి కొద్ది బాలలేని బాల కొద్ది కనుక ఎడమన 7 దాసిబిడ్డలు కూడినట్టు మరొక దాసిబిడ్డలు ఉగ్గుపోయేవో దాసిబిడ్డ ఊకుంచబోయే దాసిబిడ్డ మరి ఇంతకింత బాలుడమ్మా రామరాము పెద్దవాడు అయితాయుండే కాటమయ్యా ఇక పెరిగి పెద్దవాడు ఏంటి కాటమో
తల్లిదండ్రులతోటి సెలవు తీసుకొని కనుకనేమి ఆవుల మందల గోవుల మందల ఆవుల గోవుల గాయని కాటమరాదు గంటల మూగలు వెళ్ళిపోయింది గనుడు కాటమా కాటమా రాజు అక్కడ ఉండ కనుకనేమి దేవి పెద్దమ్మ ఏమి చేస్తున్నది గోత్రము కొని ఆడతందుకు కొడుకు పుట్టిండు కానీ బలగమెత్తి పాడతందుకు బిడ్డ లేకపోయినమ్మో దేవి పెద్దమ్మో పుట్టుకతోని పూలు డొప్పతోని గంధం దొరగల్లో పాలు తీసుకొని అదే మరి కనుక గజవీర సోమన్న గుళ్ళె పోయి పూజలు చేస్తామని చెప్పి తాతిమ్మ పురుషులు మరి శంభుదేవుని గుళ్ళెకి వస్తాయి ఉన్నారు శంభుదేవుని పూజలన్నా చేస్తారు పుట్టుకతోటి పువ్వులమ్మ ఓ దేవుడు గొప్పతోటి గంధము రామరామా అటువంటి పుట్టుకతోటి పువ్వులు దొప్పతోటి గంధం తెచ్చా శివలింగం పూజలు చేయగా ఎండికొండ శివగంగాధరుడు ఏకశీలాద్రి ఏమంటై ఉన్నాడు ఆ గజవీర శంభుదేవుడు నేను ఎట్ట సంతానం ఓడిగాడు పెద్దమాదేవి కనుకనే అటువంటి ఆవుల పండుగ చేసినప్పుడు ఆవు పాపం విమోచనం అయింది కాబట్టి ఒక్క కొడుకునిచ్చిన పెద్దమ్మ చేసిన ఇంకా 2 పాపాలు ఉన్నాయే ఈ 2 పాపాలకు నీళ్ల గుండ మోటి కట్టాలి పాల గుండ మోటి కట్టాలి రక్త గుండ మోటి కట్టాలి రక్త గుండంలో తానం చేయాలి పాల గుండంలో తానం చేసి నీళ్ల గుండంలో తానం చేసి వచ్చే పూజ కడితే నేను ఆలను మెచ్చుతా ఆమె పాపమాడికి పరదూరం అవుతుందమ్మో అని గజవీర శంభుదేవుడు మరి కనుక ఎప్పుడైతే వచ్చి పెద్దమా దేవితోటి చెప్పిండో పెద్దిరాజుతోటి చెప్పంగానే ఏమంటే ఉన్నాడు పెద్దయ్యో ఓ జంగమయ్యా నేను కనుక నీళ్ల గుండం అంటే చేస్తుండొచ్చు పాలగుండం అంటే నా ఊళ్ళో పాలు తెచ్చిపోస్తా రక్తగుండమే అడికెళ్ళగడుతు తండ్రి తలనాలకేసిండు గొల్ల పెద్దయ్యో అన్నంత చేపట్ల కనుకనేమి అటువంటి శివుడు దంగమై ఏమంట చెప్తాడు గండవేరు పక్షిని పట్టుక రావాలి పక్షికి ఈగ వ్యక్తి 200 బిందెలు రక్తం వెళ్తుంది తోక వ్యక్తి 90 బిందెలు రక్తం వెళ్తుంది అటువంటి పక్షిని పట్టుకొచ్చి రక్తం చెయ్యాలనగానే బాబా పెద్దమ్మ నేను పక్షి జాడల పోతున్నా నువ్వు నీళ్ళగుండం పాలగుండం తయారు చేయమని ఎల్లిండు పెద్దయ్యా పెద్దయ్యా ఎల్లిండు పెద్దయ్యా పెద్దయ్యా గుట్టల చేతుల పట్టిండు పెద్దయ్యా గుడ్ల చేతుల పట్టిండే పెద్దయ్యా ముష్క దుప్ప చేసిండు పెద్దిరాజుగా దుప్పాటి చేసిండు పెద్దిరాజుగా మీసమోడి పెట్టిండు పెద్దయ్యా మీసమోడి పెట్టిండే పెద్దయ్యా తాను బయలు ఎల్లిండు పెద్దిరాజుగా బయలు ఎల్లిండే పెద్దిరాజుగా ఈడుకోగా దగ్గరా పెద్దయ్యా ఈడుకోగా దగ్గరా పెద్దయ్యా తల్లి 7 గంగలు పిల్ల 7 గంగలు కలిసి పారుతున్నాయట గంగల కాడికి వచ్చినాడ పెద్దిరాజు మరి సక్కని పెద్దిరాజు గంగల కాడికి వచ్చినాడు గంగల మీకెళ్ళి ఎట్లా దాటాలని ఆలోచన చేస్తుండగా మరి ఒక నాగుంబాం కోక కప్ప కనుకనేమి ఎట్లా ఉన్నదైనా కప్ప నీళ్ళ ఒడ్డుకు వచ్చిందట నీళ్ళ ఒడ్డుకు రాగానే కనుకేమి నాగుంబాం పోయింది బక్కున కప్పను పట్టింది కప్పను పట్టినప్పుడు కప్ప కనుక నాగుంబాం నోట్లుంది కలకల కలకల కన్నీరు తీస్తుంది నన్ను ఇడిపించే ఆత్మలు ఇవ్వాలని కన్నీరు తీస్తుండే పెద్దయ్య గంగల ఒడ్డు పోయిండు చూసే వరకల్లా మరి కప్ప విలవిల విలవిల దానిలాడుతున్నది మరి తల్లాడుతుంటే మరి ఇడువు అంటేనేమో నాకు మా కోపం పట్టం అంటేనేమో కప్ప కోపం అన్నాడు పెద్దిరాజు నేనేమి చేస్తాను అల్లాడు ఓరి నాగయ్య నేనెట్లా చేస్తాను అన్నాడు ఎప్పుడైతే కనుక తొడకున్న మాంసం కండ్ర గొడ్డని ఎగిరేసిండు వచ్చే గొడ్డని కనుక తొడవట్టగా మరి ఎప్పుడైతే కప్ప ఎంతుందో గంత మాంసం కోసిండు మరి గంత మాంసం కోసి మరి నాగుంబాం కయ్యబోతున్నాడే నాగుంబాం బక్కున కప్పని ఇష్టపెట్టగిన కప్ప గంగల పడ్డదట నాగుంబాం ఏమంట ఉన్నది ఓరి మానవుడా నీ ఉప్పు కారం తిన్న శరీరం నీ మాంసం నేను అసలే తిన నాగుంబాం వెళ్ళిపోయింది
మరి వెళ్ళిపోయినప్పుడు కనుక కప్ప ఊరికి వచ్చిందట నా ప్రాణం దక్కించిన దీనికి ఏ కష్టం వచ్చిందో చెప్పుమని అనగా నేను ఈ గంగల ఒడ్డుకు దాటాలమ్మా అని కప్పకు చెప్పిండట చెప్పినంత లోపల కనుక కప్ప బాసల కనుక కప్పలు అందరినీ పిలిచినది మరి అలనాడు గనకేం రాముల వారు గనక సీతం దేనికి పోయినప్పుడు ఆనర సైన్యం ఎట్లా చేసిందో మరి కప్పలన్నీ గట్ల సైన్యం కట్టాయి మరి చిన్న మెల్లె గనక కప్పలు గనక సారథి కట్టంగానే కప్పల సారథి వీకెళ్ళి పెద్దయ్యా తాను బయలు ఎల్లిండే పెద్దయ్యా కప్పల మీద పెద్దయ్యా పెద్దయ్యా 7 గంగలు దాటిండు పెద్దిరాజు మరి 7 గంగలు దాటిండు పెద్దిరాజు కనుకేమి గంగలు దాటి వచ్చే వరకల్లా కడది కాంచాల మరి చిన్నగా వృక్షం పెద్దగా అటువంటి కనుకనేమి కాంచాల మరి దగ్గర ఏర వచ్చినాడు ఉన్నది వృక్షమే పెద్దగా ఉన్నది అటువంటి వృక్షం మీద గండవేరు పక్షి పిల్లలు చేసిపోయిందట పెద్దిరాజు తెరిసేపా చెట్టు కింద నిద్రపోతాయి ఉన్నాడు పుట్టలకెళ్ళ నాగన్న ఎల్లిండు బుస్స బుస్స ముస కొట్టుకుంటా పిల్లల తినడానికి పోతున్నాడట పోతుంటే పెద్దిరాజు కళ్ళవార చూసి ఏమంటాడు వరే నాగన్న దిగురా అంటే అసలే దిగొస్తాడట చేతులున్న గండ్రగొడ్డలు తీసుకోని పెద్దయ్యా ఇక నాగుబాబు రొంటికి నరికినాడే ఆ నాగుబాబు నరకంగా తలకాయ వచ్చి ఛాతి మీద పడి పెద్దిరాజులు గరిచిందట పెద్దిరాజులు గర్వంగానే అమ్మాని ఆని వరిగినాడే పెద్దయ్యో గోడగోడ పెద్దిరాజు పెద్దయ్యో ఆగినోని లెక్కని సాలెకేను పెద్దిరాజు వల పోసుకుంటా ఏమంటాడు రాజ పెద్దయ్యో తాగినోని లెక్క నిసలు వస్తున్నాయట రాజపెద్ది రాజు కనుక గండవేరుండ పక్షులు రాగానే పిల్లలు మాత పెడితే అసలే తింటలేవట ఎందుకని బిడ్డలారా మేము మాత పెడితే తింటలేరు అనగానే మీరు తల్లి కాదు మీ తండ్రి కాదు చేసుడే మీ వంత అవుతుంది తినుడే నాగుమా వంత అవుతున్నది మమ్మలగా పాడింది మమ్మల్ని రక్షించిన ఆయనగా చెట్టు కింద వండుకున్నాయినో ఆ నాగుబాబు రోడ్డుగా నరకంగా అతన్ని గరిచింది అతని ప్రాణం బాయనో ఉండేనో అనగానే పక్షులు కనుక సంజీవ పడతం పోయి సంజీవ పుల్ల తెచ్చి పెద్దిరాజు మీదికల్లా పెట్టగానే పెద్దిరాజు లేచిండు వరే కొల్ల పెద్దిరాజు నీకేం కావాలని ఆయన ఆయన అడగంగానే ఓ పక్షులారా మీ బిడ్డలు నేను కాపాడిన కాబట్టి నాకు రక్తం కావాలి సరే మంచిది నా మొగాన్ని తోలిస్తున్నా తీసుకుపోయి రక్తం తీసుకొని మళ్ళా మంచిగా పంపి నా మొగని ఎట్లా తోల్చిన గట్ల పంపి గొల్ల పెద్దయ్య అని చెప్పిందట పక్షి గండవేరుండ పక్షి ఆ మొగ పక్షి రెప్పల మీద కూర్చొని పెద్దయ్యో అరే ఎల్లిండు గొల్లోడు యాదవుల పెద్దయ్య అనుపోతున్నాడు యాదవుల పెద్దయ్య పక్షి పోతున్నాడే అల్లి 7 గంగలు పిల్లేడు గంగలు అనుపోతున్నది చక్కని పెద్దయ్య ఏమింటై ఉన్నాడు చక్కని పెద్దయ్య ఏమంటై ఉన్నాడు యాదవుల కులరాజు అందరానే వచ్చే అటువంటి యాదవుల కులరాజు పెద్దిరాజు కనుకనే పక్షిని తీసుకొని మరి కనుకనే అటువంటి యాడికొచ్చిండు గజవీర శంభుదేవుని గుళ్ళ ముందుకు వచ్చినాడు పెద్దమ్మ నీళ్ల గుండం కట్టింది పాల గుండం కట్టింది అటువంటి పక్షిని తీసుకొచ్చి తోక విక్త 90 బిందెల రక్తం వెళ్ళిందట ఈక విక్త 200 బిందెల రక్తం వెళ్ళిందట రక్త గుండం తయారు చేసిండ్రు పక్షి రాజాయిగా వెళ్ళి పొమ్మనగానే పక్షి పోతుంటే వేటకాడు ఎప్పుడు వచ్చినాడు వానికి పుట్ట గిడతలేదు ఒక పక్షి అన్న పడతలేదు ఆ రక్తం పోగానే పక్షికి రక్తం అంతా క్షీణించిపోయి కిందికెళ్ళ పోతుందట పక్షి వేటకాడు వలలేసి వడ్డిండు పక్షిని పక్షిని తీసుకపోయిండు ఓ రామా పక్షిని తీసుకొని పోయి మరి ఆడికాడి కనుక కొట్టి కూరొండుకొని తిన్నాడట ఆడి పక్షి ఏమంటున్నది అయ్యయ్యో నా మొగడు పోయి గిన్ని రోజులు 5 వరకు పత్తలేడు నా మొగలికి నేనెట్ట వాసిన నువ్వు నీ పెన్నాని గట్ల వాయిరా పెద్దయ్యో అని పక్షి శాపం పెట్టిందట పెట్టగానే పెద్దిరాజు తడివిడి తానవాడినట నీళ్ల గుండంలో తానవాడిరు పాల గుండంలో తానవాడిండ్రు రక్త గుండంలో తానవాడి
నీళ్ళ గుండవుల తానవాడి వచ్చి కనుక శివుని పూజ చేస్తుండగా ఎండికొండ గంగాధరుడు ఏకశిలాద్రి వీళ్ళకి సంతానం ఇయ్యక తప్పదన్నాడు. పళ్ళల్లో ఉసురు పోసుకున్నాడు అటువంటి శివుడు దంగమయ్యో. చంద్రలింగాలు చంద్రకాయ వస్త్రాలు పుందంలో అందరం మూత గుడుకలనే వెద్దుమోత రుద్రాక్షమదండ వేరీలు మోయగా గజవీర శంభుదేవుడు శంభుదేవుడు శంభుదేవుడే శంభుదేవుడు తాను బయలు ఎల్లిండు శంభుదేవుడు తాను బయలు ఎల్లిండే శంభుదేవుడు అందరానే వచ్చిండు శంభుదేవుడు వచ్చిండే శంభుదేవుడు ఏమినంటా ఉన్నాడు సోమేశ ఏమినంటా ఉన్నాడే సోమేశ గజవీర శంభుదేవుడు వచ్చి కనుకనేమి దేవి పెద్దమ్మో గనగన గనగన గంట కొట్టి బోమన శంకు బట్టి భవతి విక్షాదేవ వనరకల పెద్దమ్మ పెద్దిరాజు కండ్లవార చూసిరి. ఆ శివుడు దంగమయ్యా సంతానం ఇస్తాయున్నాడు. అడవిల్లను వాడి గట్టబట్ట గురుడు పాయిరవ సొంటి పిల్లను వాడి గట్టిండుల్లో శివుడు దంగమయ్యో. అటువంటి కనుక అక్కడ వాళ్ళు వస్తున్నారు చూడమన్నారు. భగ్గును మండిండు బ్రహ్మాండం వదిలి శివపురం వెళ్ళిపోయిండు. దేవి పెద్దమ్మ సంతానం తీసుకున్న అడవిల్లనాయే ఒక్క గడియ నిండంగా పెద్దమ్మ ఓకింతలాయిరై పెద్దమ్మ రెండేసి గడియల రోజులు కనమైన 3 గడియలు నిండగా ముద్దపిన వేర్పడదు 4 గడియల నవసంతులు ఏర్పడనమ్మో. అందరానే వచ్చింది దేవి పెద్దమ్మ ఎరగొల్ల పెద్దమ్మ శ్రీకాశ్ పిల్లకాడికి వచ్చే వరకల్లా నమ్మతో మీ గడియలు నిండ వచ్చి కూర్చుంటారు ఎవరాదు లేస్తే కూర్చోరాదు. మరి ఎప్పుడైతే కనుక శ్రీకాశ్ పిల్ల నుంచి వెళ్ళి మరి చిన్న మెల్ల కనుకనేమి మంగళ మంత్రసాలు వచ్చిరి. ఎరగొల్ల పెద్దమ్మకు చెరువు నిండి అలిగెళ్ళే టైం అవుతున్నది. మరి కడుపులో బాల ఎట్లా పుట్టాలంటున్నదమ్మా. రామణ రమణ రఘవ రమణ రమ తలజేలు తరాలేనమ్మా నా తల్లులారా అడకట్టు అక్కలారా ఎంత రంగుల పిండామోయమ్మా నా తల్లులారా ఎదరో మూకెక్కేనోయమ్మా ఓ అమ్మలారా మరి కడుపులో ఉన్న బాల ఎడంగా ఉట్టాలి ఎట్లా ఉట్టాలని మరి ఎడమకాలు ఎన్నుకు దాపేనే మరి కుడికాలు నా బీజాప్తున్నా బీరై పువ్వులే కనుక తల్లి పట్టి పుతున్నదైనా మరి పంచుల బాల బయట పడ్డది రామోజీ రామ. మరి బాల బయట పడ్డప్పుడు కడిగినారు గాలిచ్చినారు కనుక మంగళ మంత్రసాల తల్లి ఓడి లేచి వెళ్ళిపోయి. మరి 1 రోజు 2 రోజులు కనుక 21 రోజు నాడు ఇప్లాపురి పట్నం నుంచి వెళ్ళి 101 బట్టు బ్రాహ్మణ విలువ పేరు పెట్టిస్తానన్నది. వాళ్ళు పాత పాత పంచంగాల కట్టాలి పాలనేతులు అడిగాక నీ బిడ్డ పేరు పెడతామన్నారు. ఏమని పేరు పెడుతున్నారే పంచంగాలు చూసి పంచాంగాలలో వచ్చినట్టు నీ బిడ్డ పాపమ్మ పైరాల పాప పాపమ్మ అంటారే పేరు పెట్టినమ్మా వాళ్ళు నీ బిడ్డ పేరు పైరాల పాపం అంట పేరు పెట్టి కనుక బట్టు బ్రాహ్మణులు వెళ్ళిపోయారట. అల్లారు ముద్దుగా ఈ బిడ్డను వేయించుకుంటా వీళ్ళు ఇక్కడ ఉండని. మరి ముద్ద రాసే తలల సంగతి ఎట్లున్నదమ్మా. అమ్మా చెల్లెలా ముందోట ముత్తమ్మ పెందోట పెద్దమ్మ చెల్లెలారా. అయ్యో ఏందమ్మా ఏమో లగాయించి పిలుస్తున్నావు ఊటగా
నిన్న మొన్న వచ్చిన గొల్లానికి ఆ సంతానం అయింది. ఆనాటి నుంచి ఉన్నోళ్ళకు మనకు సంతానం లేకపాయనే చెల్లె. ఇప్పుడు వచ్చిన షిప్పలు అమ్మడు అన్నట్టు ఇప్పుడు వచ్చిన సంతానం ఇచ్చాడు మన గజవీర శంభుదేవుడు. మన దేవుడు మనకు సంతానం ఇయ్యకపోవడం కారణం ఏంది? మరి మంచి మాట కొద్ది మనకు మొగలు లేని సంతానం ఇస్తాడా ఇయ్యడా? మరి సంతానం ఇయ్యపోతే జిట్టరేని గంప తీసుకుపోవాలి, ద్వారం కాడ కొట్టాల, పలుగురాలు తీసుకుపోయి శివలింగం మీద పోయాలి, ముంతాల మూత్రం తీసుకుపోయి పూజ చేయాలి. మరి మంచి మాట కొద్ది సంతానం ఇస్తేనే ఇచ్చిండు, ఇయ్యపోతే ఈ విధానంగా చేస్తామని ముంతాల మూత్రం తీసుకుని జిట్టరేని గంప చేతులు పట్టుకుని ఓడి నిండా పలుగురాళ్ళు కట్టుకున్నారు. తల్లులు బయలుదేరి ఏమని జ్ఞానం వలుకుతున్నారు. శంభుదేవుని గుళ్ళ దారి బట్టిరి మరి ముత్తరాస్తాలను బయలుదేరి శంభుదేవుని మరి గుళ్ళ దారి పట్టుకొని వచ్చే వరకల్లా దుష్టుని చూసిన దుర్మార్గుని చూసిన దేవుడు దూరం ఉంటాడు అన్నట్టుగా ఎండికొండ శివ గంగాధరుడు ఏకశిలాద్రి అమ్మా వీళ్ళు ఎంత పాపానికి ఎత్తుకున్నారు. ఈ ముత్తరాశ తల్లు నేను ఎత్తయ్యతు భగవంత అన్నాడు. అదే సంగమా దేశం మీద కట్టుకోని కనుకరేమి ముత్తరాశే తల్లులకు ఓ రామ సంగమయ్య ఎదురాయనే శివుడు కూడా. ఎవరయ్యా మీరు? నా పేరు సంగమాది గురుడు అంటారు. అయ్యో మా తోవకు దారికి ఎందుకు అడ్డం వచ్చినావు? మీరు ఎక్కడ పోతున్నారమ్మా? మేము ఈ గుళ్ళల్లోకి పోతున్నాం. మంచి మాట కొద్ది దేవుడు సంతానం ఇస్తేనే ఇచ్చాడు, సంతానం ఇయ్యపోతే పలుగురాలు శివలింగం మీద పోసి ద్వారం కాడ జిట్టరేని కంప కొడుతున్నాము. మేము కనుక ఒళ్ళ పలుగురాలు శివలింగం మీద పోతున్నాం, ముంతలలో మూత్రం తీసుకుపోతున్నాం, ముంతలతో కనుక పూజ చేస్తాము. అమ్మా అమ్మా అమ్మో సరే మంచిదన్నాడు శివుడు సంగమయ్యా. మరి నేను సంతానం ఇచ్చే మార్గం చెప్తా గాని ఆ సంగమాది గురుడు కనుక పలుగురాళ్ళు అక్కడ ఓపించినాడు, మూత్రం ఇక్కడ ఓపించినాడు, కంపాటు మారేపించినాడు. ఓ తల్లి ఆ గొల్లరాజు ఎట్లా చేసిండంటే నీళ్ల గుండం చేసిండు, పాల గుండం చేసిండు. మరి కనుక పాలగుండంలో తానవాడి, రక్తగుండంలో తానవాడి, నీళ్ల గుండంలో తానవాడి పూజ కట్టిండు. అతనికి సంతానమైంది. మీరు కూడా గట్టే చేయండి రమ్మో. గొల్లరాజు దగ్గరికి పోయి ఆయన పక్షిదేమో ఆయన పక్షి రక్తం తీసుకొచ్చి మరి కనుక కొత్త గుండం చేసి మళ్ళీ మీరు తానం చేస్తే మీకు సంతానం ఇస్తా అన్నంత లోపల ముత్తరా చల్లులే టంబిడేరల కాడికి పోతాం, గొల్లంతో ఆ బియ్యం తీసుకుంటాం, ఈ మాట చెప్పి సంతానం అడుక్కుంటాం అన్నారు. అరగంట లోపల టంబిడేరల కాడికి వచ్చిరి. అక్కడికి వెళ్ళి ముత్తరా చల్లులు వస్తుండే ఎరగొల్ల పెద్ద కళ్ళ చూసిండు. మరి వీళ్ళు ఆడివాళ్ళు కత్తిరి వెళ్తుండే, ఏ పాలివాడు ఏ దుండు దుస్మాను ఇళ్ళ మీదకి ఇద్దానికి వచ్చాను. ఎందుకని వస్తున్నారు చిన్న మెల్లగా పెద్దరాజు గిద కనుక ముత్తరా చల్ల కడ్డ ఉరికొచ్చిండు ఆట. పెద్దిరాజా పాలివాడు పగవాడు ఇత్రుడు చత్రుడు దుండు దుస్మాని ఎవరు రాలేదు గాని మా చేతులు చేసి మేము అడిగింది ఇస్తానంటే మేము చెప్తాం, మాకు వచ్చిన కష్టం అని అన్నారు. గొల్లల మాటే మాట గొడ్డలి కాటే కాటు ముందు పెట్టిన అడిగి వెనక తీసేది లేదు. అన్నమాట తప్పరానే పెద్దయ్యో, అన్నమాట తప్ప ముందు పెట్టిన అడిగి వెనక ఏది కావాలో కోరుకొని ఇచ్చేస్తాం. అయ్యో చేతులు చేసినావు కదా. చేతుల చేసినావు గట్టి వాగ్దానం ఇచ్చిన మేము గొల్లల మాట అస్సలే తప్పేది లేదు, వెనక పోయేది లేదు. పెద్దిరాజా మేము అడిగింది నువ్వు ఇస్తావు కదా. అవును. నువ్వెట్లా పక్షి రక్తం తెచ్చినావో మాకు కూడా పక్షి రక్తం కావాలి. మాకు జరగా పక్షి రక్తం దేవయ్యో పెద్దయ్యా. ఓ తల్లులార ఎంత మాట మాట్లాడుతురి. గడగడవనికి గవరపడ్డాడు పెద్దయ్యో. బామా పెద్దమ్మ ఇంటవమ్మ బామరాయే పెద్దమ్మ పక్షి రక్తానికి పోతున్నా. దీవించి
దీవనాతి పెట్టువామా ఇల్లు ఎల్లంగా ఇల్లాలి దీవెనన్న కావాలి చేసుకున్న పెళ్ళం దీవెనన్న కావాలి కన్నతల్లి దీవెనన్న కావాలి పాపానికి భార్య కావచ్చు అన్నం పెట్టినప్పుడు కన్నతల్లితో సమీనవు నాకు దీవనార్థి పెట్టవమ్మో ఎరగొల్ల పెద్దమదేవికి జాలిగుండ తల్లు వల్లది ఆ కార్యము బొర్రబడ్డది ఇడుపున బల్లి వలికింది పేగులు పెంగటిల్లి అమ్మో నేను పక్షి రక్తానికి పోత దీవనార్థి పెట్టువంటే గడగడ గడగడ వణుక్కుంటా పెద్దమ్మ ఏమంట ఉన్నది పెద్దమ్మ మరి పక్షి రక్తానికి పోతానన్న కాడికెళ్ళి మరి తొట్టెల్ల అడవిలో ఏడుస్తున్నది మరి మాట్లాడదాం అంటే పాపకు నోరు లేదు క్యావు క్యావున బాల అక్కడే ఏడుస్తున్నది మరి ఎరగొల్ల పెద్దదేవి ఏమని చెప్పుతున్నది నాయమ్మో మా పెద్దమ్మ దివనార్థి పెట్టమంటున్నావు నాదా ప్రాణేశ్వరు నువ్వు పక్షి రక్తానికి పోయిన కాడ నీకు తగ్గ పాలువాడు కూడి నీ ప్రాణం తీస్తే నాకేమి నేరు ఉంది వనాదుడా పెద్దమ్మ ఏం మాట వలికిదివే పెద్దమ్మ ఏం మాట వలికిదివే పెద్దమ్మ ఇల్లు ఎల్లంగా ఇల్లాలు దీవెన కావాలంటే సాగు దీవెన కోరినావు ఇక నా సాగు కాయ ఉంది బాము దేవి పెద్దమ్మ ఇల్లు ఎల్లంగా ఇల్లాలి దీవెన మంచిది కావాలంటే సాగు దీవెన పెట్టినవు పొగల నా ప్రాణం తీయనే తీయడవడను తీసినట్టుంటే రేగు జట్టు మీద రేవలాల్తాయి గుమ్మెడి జట్టు మీద గువ్వలాల్తాయి బాబు కాకరి ఎట్ల మీద కాకులాలి కవ్వ కవ్వ మొత్తుకుంటే గాయాలు నేను దచ్చిన నమ్ముకోయే పెద్దమ్మ పెద్దమ్మ అది ఒకటే కాదు పాప తొట్టెల దిగుతుంది కింద పడుతుంది దండరెట్ల దొడ్డు రక్తం దార చుట్టు పడుతుంది బిడ్డ దగ్గరికి వచ్చినాడు పెద్దయ్యో ఏమంటే ఉన్నడేవి పెద్దిరాజు నా కొడుక కాటమా కాటమయ్యో నా బిడ్డ పాపరావు పాపమ్మో ఇద్దరు పిల్లల చూసినాడు వెళ్ళిపోతాయి ఉన్నడేమి పెద్దయ్యో రాజపెద్దిరాజు ఇద్దరు పిల్లల చూసిండు గుడ్ల నిండా నీళ్లు తెచ్చుకొని పెద్దయ్య వెళ్ళిపోతున్నాడు పక్షి రక్తానికి వెళ్ళిండు పెద్దయ్యా యాదవుల గొల్లరాజుగా పెద్దయ్యా గొల్లరాజు బయలుదేరలేనే పెద్దయ్యా గొల్లరాజు బయలుదేరలేనే పెద్దయ్యా గారాజు పెద్దయ్యా 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 యాదవుల గొల్లరాజు గొల్ల పెద్దిరాజు ఇడుకో దగ్గర యాడికొచ్చిండు పెద్దిరాజు తల్లి ఏడు గంగల కాడికి పిల్ల ఏడు గంగల కాడి రంగన అదే కప్పబాలుగా మళ్ళొచ్చిందట అయ్యో ఆనాడు రక్షించిన ఆయన వచ్చిండని కప్పబాలుగా రంగన కప్పల మీద కూర్చొని పెద్దయ్య సముద్రాల ఒడ్డుకొచ్చిండు ఇక కారునెల్ల పుట్ట కాంచాల మరి కొడికి వచ్చినాడే ఇటు చిన్నగా ఉన్నది వృక్షం పెద్దగా ఉన్నది అటువంటి వృక్షం కాడికి వచ్చి రాజే పెద్దిరాజు ఏమంటాడు ఇక నా యాదవుల పెద్దయ్యో అటువంటి కలికరవి అటువంటి బంక తెచ్చిండు ఒక ఏనుగను తయారు చేసిండు ఏనుగ లెక్క లేవెట్టాడు రకాల గండవేరు పక్షి ఏనుగను కొట్టుకొని తింటదట ఉరుకొచ్చినాది ఏనుగని దాన్ని నాది కాళ్ళ నిండా బంక చుట్టుకోగానే పెద్దిరాజు ఉరుకొచ్చిండు రెండు గాళ్ళు అందుకున్నాడు బిర్రగా దారం కట్టిండు తాడు తీసుకొని బిర్గట్టి కనుకనేమటువంటి కావడన్నా పెట్టిండు పెద్దయ్యా వెళ్ళిపోతానన్నాడు గొల్లరాజుగా ఆ గొల్ల పెద్దిరాజు మరి గండవేరి ఉండ పక్షిని పట్టుకొని మరి పోతుండ గనికి మాడి పక్షి కళ్ళ చూసినాది ఓరి గొల్ల పెద్దిరాజా అలనాడు గనుక నా నాదుల్ని తీసుకుపోయినావు నా మొగల్ని చంపిన విజయాల నా కొడుకుని తీసుకుపోతున్నావారా పెద్దయ్యా ఒక్క అడుగు నువ్వు ముందడికి
ఎత్తేసినట్టుంటే నీ కన్న తల్లి రెట్ట పట్టినట్ర గొల్లోడు పెద్దిరాజా అనంగానే పెద్దిరాజు పక్షి మాటలు వెళ్ళినాడే మరి వెనుకకు మరి రెండు పెద్దిరాజు ముందడికి అడిగేస్తలే అన్ని నిలబడిపోయిండు పెద్దిరాజు అక్కడ నిలబడిపోగానే నన్ను కనుక నా కొడుకుని రక్షించటం లేవు ఆయలో నా మొగని చంపిడి నా కొడుకుని తీసుకుపోతున్నాను గండవేరుండ పక్షి మరి అసంత దూరం పోతే సరంగల కోట ఉన్నది సరంగల కోట ఏలేవారు కనుక ముగ్గురు అన్నదమ్ములు కుమ్మరమా దేవులైనా మరి కులాన కుమ్మరోళ్ళే ఆ పట్నం పరిపాలన చేస్తురు నా నేలకేతవ రాజు వాయుకేతవ రాజు భూకేతవ రాజు ముగ్గురు కనుకే పరిపాలన చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి దిగ పక్షి వచ్చినది కుమ్మర్ రాజుల కత్తిరి మీద పక్షి దిగిందాట అయ్యయ్యో కుమ్మర్ రాజులారా ఏమంట చెప్పాను నాయనా నాయనా అబ్బా కుమ్మర్ రాజులారా నేను ఏమంట చెప్పాలి రాజులారా నా కష్టం ఎట్లని చెప్పాలి ఏమైందమ్మా ఏమైంది అయ్యయ్య కుమ్మర్ రాజులారా ఏమైంది నాకు చెప్పు మేము ముగ్గురం అన్నదమ్ములం కనుకనే మేము ఇప్పుడు కచ్చేరి వెళ్తున్నాం మాకు కనుకనే అడ్డం ఎవరు లేరు చెప్పు ఏమైందో అలా పక్షిరాజు ఏమని చెప్తున్నది గండవేరుండ పక్షి మరి నేను గనుక మీ సరంగాల కోట పొలిమర మీద ఉంటా కాంచాల మరి మీద గూడు పెట్టుకున్న నా పిల్లలు నేను అక్కడ నా మొగుడు నిమ్మలంగా ఉండేది ఒక్కనాడు సమయం ముందు గొల్లవాడు వచ్చిండు నా నాదుని తీసుకుపోయిండు ఆయన నా నాదుని చంపిండి ఇలా నా కొడుకుని తీసుకుపోతున్నాడు నా కొడుకుని రాకి